దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సజీవుడైన క్రీస్తు మినిస్ట్రీస్ మరి సంఘ పెద్ద అయినటువంటి బ్రదర్ యేసుబాబు గారు మన మధ్య ఉన్నారు. మంచి వాక్యం మనం విందాం. దయచేసి పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నిశ్శబ్దంగా ఉండండి. శ్రేష్టమైన సందేశం మనందరం విందాం. ఇప్పుడు ఈ సమయాన్ని యేసుబాబు గారికి ఇస్తున్నాం. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే ఆత్మీయ సేవకులకు, నాతోటి పనివారైనటువంటి సహోదరులకు, చేరి ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. ఎందుకని అని అంటే దేవుని యొక్క మాటలు మనల్ని స్థిరపరుస్తాయి. దేవుని యొక్క మాటలను మనలను ఈ లోకంలో నడిపించేదానికి అవసరమై ఉన్నాయి. ఈ లోకపు మాటలు కాదు కానీ లేఖనములో కలిగినటువంటి మాటలు మనల్ని బ్రతికిస్తాయని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకా రాసినటువంటి గ్రంథము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసి వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. చదవలేని వాళ్ళు ఈ దూరయంత్ర శబ్దం ద్వారా వస్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఏమని అని అంటే, చదవండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతివైన నా దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్ర చల్లటి పూటన ఆయన శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తానని నాకు ఒక నమ్మకము ఉన్నది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎవరు శత్రువు? మనుష్యులకు మనుష్యుడు శత్రువా? ఈరోజు ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మనుషుడు ఎందుకు క్రీస్తును ఎరిగి క్రీస్తులో జీవిస్తూ ఉన్నటువంటి వారు క్రింద పడిపోతూ ఉన్నారు అని ఇక మీకా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. నన్ను క్రిందకు త్రోసివేసినటువంటి శత్రువుతో ఆయన ఒక నిబ్బరము కలిగి, విశ్వాసము కలిగి ఆయన శత్రువుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శత్రువా, నా మీద ఎక్కువగా అతిశయింపవద్దు. నీవు నన్ను క్రిందికి పడదోశానని నీవు అతిగా సంబరపడిపోవద్దు. నేను మరలా తిరిగి దేవునిలో లేస్తాను అని నా దేవుడు సెలవిచ్చాడు అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే అనేక భక్తులు క్రింద పడినను లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి మాటలే, మనందరము ఎప్పుడు చదివేటటువంటి మాటలే ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు.
ఒకానొక సమయంలో దేవుడు ఆలోచన సభ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క మాటలని పంచుకునేదానికి ఒక ఆలోచన సభని దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆలోచన సభలో అనుకోనటువంటి అతిథి ఎవరో తెలుసా? ఏమండి? అపవాది. అక్కడ అపవాది అన్న దగ్గర ఒక మార్క్ పెట్టి ఉంటుంది. కింద చూస్తే సాతాను అంటే శత్రువు. శత్రువు భక్తుడిని క్రిందకి ఎలా తోసివేయాలి, ఏ స్థితిలో అతన్ని పడద్రోస్తే అతని కింద పడిపోతాడా అని నిత్యము ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల మీదకి ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా వాళ్ళని అనగద్రొక్కాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు దేవుని సమూహంలో నిలబడి ఉన్నాడు. ఎందుకనో తెలుసా? అతి భక్తిపరుడు, నీతిపరుడు, దేవునికి నమ్మకమైనటువంటి ఒక భక్తుడిని శోధించేదానికి, ఆ భక్తుడిని క్రింద పడవేసేదానికి ఆలోచన కలిగి అపవాది దేవుని సమూహానికి చేరి ఉన్నాడు. అతన్ని ఏ విధంగానైనా క్రిందకు పడద్రోయాలని చెప్పి ఆలోచన కలిగినటువంటి అపవాది దేవుని సన్నిధిలో ఆ యొక్క ఆలోచన సభలో వచ్చినప్పుడు దేవుడు అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావంటే, ఎక్కడ ఉంటాడు అపవాది? ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు, నేను అటు ఇటు తిరుగుతూ. ఇక అపవాది యొక్క ఆలోచనలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏ మనుష్యుడున్నాడు, ఎక్కడ భక్తిపరుడున్నాడు, ఎక్కడ నీతిమంతుడున్నాడు, వాడిని క్రిందకి పడద్రోయాలని చెప్పి ఆలోచన కలిగి తిరుగుతూ వచ్చానయ్యా అని చెప్పి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇగో నా ప్రియ భక్తుడు, ఏ కల్మషము లేనటువంటి వాడు, నీతిమంతుడు, భూమి మీద ఇతర వంటి వాడు ఎవ్వడనూ కూడా లేడు, అతన్ని ఎరిగావా నీవు అని అపవాదితో చెప్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమంత గొప్ప నీ భక్తుడంత గొప్ప, నీవు అతనికి బ్రతికేదానికి, జీవించేదానికి సమస్తము సమకూర్చావు గనుక అతను భక్తిమంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, నిస్వార్థపరుడుగా ఉన్నాడు. ఒక్కసారి గనక అవన్నీ అతని నుంచి దూరం చేస్తే అతడు నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని దేవునితో సవాలు చేస్తూ ఉన్నాడు. ఎవరది చెప్పాలి? మీకు నేను ఏదైనా చెప్పినప్పుడు, నేను అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్తే మీకు వాక్యము అర్థమవుతుందని నాకు అర్థమైద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ఎదురు బదురుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తులకు నీవు ఆస్తిస్తున్నావు, ఐశ్వర్యం ఇస్తూ ఉన్నావు, 3 పూటలా తినేదానికి ఆహారం ఇస్తున్నావు. ఇవన్నీ గనక నీవు వారికి దూరం చేస్తే వారు నిన్ను దూషించి నీ నుంచి వెళ్ళిపోతారని చెప్పి ఆ సాతాను దేవుడితో వ్యాజ్యమాడుతూ ఉన్నది. దేవుడు అన్నాడు కదా, సరే నీకు నా భక్తుడి మీద అధికారము తప్ప అన్నీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఆ నీతిమంతుడిని అనీతిమంతుడిగా క్రిందకు పడద్రోయగలిగేటటువంటి మనుషుడిగా నీవు చేయగలిగితే అని చెప్పి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. ఎవరా భక్తుడు? యోబు. యోబు భక్తుడు ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి అందరిలో కంటే ఐశ్వర్యవంతుడు.
ఎడ్లు కానీ, పశువులు కానీ, గాడిదలు కానీ, ఆస్తి విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా అతడు తూర్పు దేశంలో ఉన్నటువంటి అందరిలో కంటే ఐశ్వర్యవంతుడు అని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. అటువంటి వ్యక్తి సాతాను చేతులకు అప్పగించాడు. యోబుకు తెలియదు పాపం. యోబుకేం తెలుసు? దేవుడు నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, సాతాను నన్ను క్రింద పడద్రోయటానికి వాడికి అధికారం ఇచ్చి ఉన్నాడు అని యోబుకు తెలుసా? తెలియదు. సాతాను యొక్క కుయుక్తి భక్తిగా ఎదిగేటటువంటి ప్రతి ఒక్కరిని క్రిందకి లాగాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నది. అటువంటి ఆశ కలిగినటువంటి అపవాది యోబు ఉన్న దేశానికి వెళ్ళి యోబుకు కలిగినటువంటి ఆ పశువులు, ఎడ్లు, ఒంటెలు అన్నిటినీ కూడా తన నుండి దూరం చేసేశాడు. ఈ విషయాన్ని తెలియజేయటానికి ఒక మనుష్యుడిని మాత్రం ఉంచి మిగతా వాళ్ళందరినీ చంపేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చదువుకోండి. యోబు మొదట్లోనే ఉంటుంది. ఆ తనకు కలిగినటువంటి అన్నిటిని కూడా దూరం చేసి వాళ్ళందరినీ చంపేసి ఈ వార్తను మోసుకెళ్లేదానికి ఒక వ్యక్తిని మాత్రము ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి వచ్చి, అయ్యా, మనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి ఒంటెల్ని కానీ, గాడిదల్ని కానీ అన్నిటిని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఇగో నేనొక్కడనే ఈ వార్త నీకు చెప్పేదానికి వచ్చానయ్యా అని యోబు భక్తుడి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను అనుకుంటూ ఉన్నాడు, ఇగో యోబుకు కలిగినటువంటి ఆస్తినంతా నేను తీసివేశాను కదా, యోబు దేవుణ్ణి దూషించి అనీతిమంతుడుగా నేను చేయగలనని సాతాను సంబరపడిపోతూ ఉన్నాడు. యోబుకు కలిగిన ఆస్తినంతా దూరం చేసేశాను, ఇక యోబు జీవించేదానికి, బ్రతికేదానికి ఆస్తి ఏమీ లేదు కనుక యోబు దేవుణ్ణి దూషిస్తాడని అపవాది సంకలెగరేసుకుంటూ ఉన్నాడు. విన్న యోబు నిమ్మలము కలిగి ఉన్నాడు. మరి ఒకసారి ఇంకో అతను వచ్చి, అయ్యా, ఇగో నీ 7 కుమారులు 3 కుమార్తెలు విందు చేయుచు ఉండగా వారు విందు చేయుచున్నటువంటి భవనము కూలి నీ కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారయ్యా అని యోబు భక్తుని దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు. కుమారులు కుమార్తెలు చనిపోతే ఎవరైనా దేవుణ్ణి దూషించకుండా ఉంటారా? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటారా? యోబుకు తెలియదు దేవుడు నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు అని యోబుకు తెలియదు. తనకు కలిగిన ఆస్తిని, తన కడుపున పుట్టిన కుమారులను కుమార్తెలను అందరినీ కూడా ఈ లోకము నుంచి దూరం చేసేసినటువంటి అపవాది అనుకుంటూ ఉన్నాడు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఒక్కడే యోబు ఏమీ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో దేవుణ్ణి దూషిస్తాడని అపవాది కలలు కంటూ ఉన్నాడు. నేను క్రిందకి పడద్రోసేశానని సాతాను అనుకుంటూ ఉన్నాడు. యోబుకు ఉన్న నిరీక్షణ, యోబుకు ఉన్న ఆలోచన ఎటువంటిదంటే, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా, మరేది పోయినా కూడా నేను దేవుణ్ణి దూషించనని ఒక తీర్మానము కలిగినటువంటి వ్యక్తి. నేను దేవుణ్ణి వదిలిపెట్టను, నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని ఒక విశ్వాసము కలిగినటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి యోబుకు చెప్తూ ఉన్నప్పుడు, అయా, నీ ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఇగో నీ కుమారులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారు, అందరూ నీకు దూరం అయిపోయారు అని చెప్పినప్పుడు యోబు యొక్క మనస్సులో ఆలోచన, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. యోబుకు ఉన్న ఆలోచన, యోబుకు ఉన్న తలంపు, అపవాది అతని మీద ఎన్ని కుయుక్తులు పన్నినా సరే, నాదంటూ లోకాన ఏదీ లేదు, అన్నీ నీవిచ్చినవే అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ అపవాదికి కోపం ఎక్కువైపోతూ ఉన్నది. ఇగో నేను దేవుని ఎదుర పర్మిషన్ తీసుకుని వచ్చానే, ఇగో ఈ భక్తుణ్ణి దేవునికి దూరం చేస్తానని, ఈ భక్తుణ్ణి దేవుడి నుంచి వేరు చేస్తానని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చానే, ఆస్తులు తీసేశాను, అంతస్తులు తీసేశాను, కుమార్తెలను తీసేసుకున్నాను, కుమారులను తీసేసుకున్నాను, కానీ ఈ భక్తుడిని దేవుణ్ణి దూషించట్లేదే అని సాతానికి ఆలోచన ఎక్కువైపోయింది. ఇక ఉండబట్టలేక మరలా దేవుని సమూహానికి వెళ్ళాడు, ఆలోచన సభలోకి మళ్ళీ వెళ్ళాడు. అయ్యా ఏంది మళ్ళొచ్చావు, నీకు అన్ని పర్మిషన్లు ఇచ్చాను కదా, ఆ యోబు తప్ప తనకు కలిగిన అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను కదా, ఎందుకు మరలా వచ్చావు? యోబు నన్ను దూషించట్లేదని మరలా వచ్చావని ఆ అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరేలే, నువ్వు ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, ఆయన ఆరోగ్యం కలిగి ఉన్నాడు, మంచి బాహుబలము కలిగి ఉన్నాడు, ఈ ఆస్తులన్నీ మరలా సంపాదించుకుంటానని ఆలోచన కలిగి ఉన్నాడేమో, నాకు ఇంకొక అవకాశం ఇయ్యాయా అని దేవుడి ఎదుట అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆ భక్తుణ్ణి కిందకి పడద్రోసేసేస్తాను, తనకున్నటువంటి బలము చేత ఈ ఆస్తిని మరలా సంపాదించుకుంటాడేమో, నాకు ఇంకొక అవకాశం అని చెప్పి దేవుడి ఎదుట సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నీకు ఇప్పుడు ఏం కావాలి? నా భక్తుడి మీద నీకేం అధికారము కావాలి? తన శరీరము పైన నాకు అధికారము కావాలని చెప్పి అపవాది దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, అతడు నా భక్తుడు, తన ప్రాణము తప్ప తన శరీరముని ఆధీనంలోనికి తీసుకో అని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి మీరు, యోబు 2వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటాస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవుడు యోబు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను దేవునితో మాట్లాడి, ఆయన శరీరము పైన నాకు అధికారమి, అతనిని నీ నుంచి దూరం చేసేస్తాను, నీ నుంచి వేరు చేస్తానని చెప్పి అపవాది యొక్క కుయుక్తి పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నా జీవితంలో కలిగినటువంటి కొన్ని అనుభవాలు, నా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో మారి బాప్తిస్మము పొంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు నేను ఒకే ఇంటిలో జీవిస్తున్నటువంటి నా తల్లిదండ్రులతో పాటు ఉంటున్న నేను అనుకోని రీతిగా మాల వేసుకుని నా ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు బాప్తిస్మం పొంది ఉన్నారు.
వాళ్ళ యొక్క మానసిక బాధ ఎట్లా ఉంటుందంటే, ఒకే వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్లుగా నేను మాలేసుకుని ఇంట్లో ఉన్నాను, నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపవాది యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, ఏదో విధంగా తన భక్తులను దేవుడి నుంచి దూరం చేయాలని, దేవుడి నుంచి వేరు చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోబు యొక్క భక్తుని జీవితంలో అందరూ కుమారులు, కుమార్తెలు, ఆస్తులు అన్నీ పోయి ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఆ స్థితిలో అపవాది అంటూ ఉంది, అయ్యా అతని శరీరము పైన నాకు అధికారమి, అతను యథార్థవంతుడు కాదు, నీతిమంతుడు కాదు అని నేను నిరూపిస్తానని ఆ సాతాను యొక్క ఆలోచనలు దేవుని ఎదుట బయలుపరిచాడు. సరే నువ్వు వెళ్ళు, అతను ప్రాణము మీద తప్ప శరీరము పైన నీకు అధికారం ఇస్తూ ఉన్నానన్నాడు. సాతాను యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, శిరస్సు నుంచి శిరపాదము వరకు తాను గోక్కునేదానికి కూడా వీలు లేనంతటువంటి కురుపుల చేత యోబుని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇన్ని బాధలు అనుభవిస్తూ, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ దేవుణ్ణి కొనియాడతారా? చెప్పాలి, దేవుణ్ణి కొనియాడతారా? అపవాది యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, మన తల్లికో, మన తండ్రికో, మనకు కలిగినటువంటి బంధువులకో ఆలోచన పుట్టిస్తాడు. దేవుని సన్నిధి నుంచి వేరు చేయడానికి, దేవుని మార్గంలో నుంచి నేను పక్కద్రోవ పట్టించేదానికి, ఎవరో ఒకరి ద్వారా నిన్ను అవమానపరచబడేదానికి అపవాది ఏదో ఒక ఆలోచన పన్నుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో యోబు తాను గోక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తన కట్టుకున్న భార్య ఏమన్నట్టుందో తెలుసా? ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, ఇన్ని బాధలు అనుభవిస్తూ దేవుణ్ణి దూషించి చావరాదే? కట్టుకున్న భార్య, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, సహచారిని సగభాగస్వామిగా ఉండవలసినటువంటి భార్య ఇన్ని శ్రమలు అనుభవిస్తూ భూమి మీద బ్రతికి ఏమి లాభం? నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. కట్టుకున్న భార్య అంటూ ఉంది. సాతాను అనుకుంటూ ఉన్నాడు, ఇక యోబు పని అయిపోయింది, నా అన్నవారు ఎవరూ లేరు, అందరినీ దూరం చేసేసానే, కట్టుకున్న భార్య కూడా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని హేళనగా మాట్లాడినది కదా, ఇక యోబు భక్తుడి పని అయిపోయింది, దేవుణ్ణి దూషించి దేవుడికి దూరం అయిపోతాడని మహానందం కలిగిపోతూ ఉన్నాడు. దేవుని ఎదుట నేను పర్మిషన్ తీసుకుని వచ్చిన ఆ పర్మిషన్ ఇప్పుడు నెరవేరబోతూ ఉందని ఆలోచన కలిగినటువంటి సాతాను అనుకుంటూ ఉన్నాడు. యోబు యొక్క నిరీక్షణ, యోబు యొక్క తలంపు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
యోబు యొక్క ఆలోచన, యోబు యొక్క తలంపు, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, అనాథగా మిగిలిన, ఆరోగ్యము క్షీణించినా సరే, నీ మాట చాలు ప్రభువా, నీ చూపు చాలు యేసయ్యా. నేను అంధకారములో పడినను, గాఢాంధకారములో నడిచినను. మొదటగా మనము మాట్లాడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మీకా ప్రవక్త రాసినటువంటి మాట ఒకసారి మరలా చదువుదాం. 7వ అధ్యాయము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను పైకి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుతో ధైర్యము కలిగి మాట్లాడే మాట, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, నా భార్య నన్ను దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అనినా, నా ఆరోగ్యము క్షీణించి మంచాన పడిపోయినా సరే, నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడని ఒక నిరీక్షణ కలిగినటువంటి యోబు ఈరోజు మనకు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు దేవునిలో ముందుకు కొనసాగాలి అని అంటే, దేవునిలో యథార్థముగా జీవించాలి అని అంటే, ఆస్తులు ముఖ్యం కాదు, అంతస్తులు ముఖ్యం కాదు. సాతాను యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, యోబు యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటినీ నీకు దూరం చేసేసినా సరే, దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడు యోబు భక్తుడు. జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నవారా, బంధకములలో పడియుండి, అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే, శ్రమలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, ఇరుకులతో ఉన్నా, నా దేవుడు నాకు వెలుగై ఉంటాడని నిరీక్షణ కలిగిన వారలారా, మరలా మీరు కోటలోనికి ప్రవేశించుడి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒక నిరీక్షణ అవసరమై ఉన్నది. అదే యోబు భక్తునికున్నది. తన వారందరినీ దేవుడు తీసివేసిన అధికారం చేత, తన కట్టుకున్న భార్యే తనని దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పిన, తన శరీరము తనకు సహాయము లేని స్థితిలో ఉన్నా సరే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయకముగా ఉంటాడు, నా దేవుడు నాకు వెలుగై ఉంటాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈరోజున క్రైస్తవులకు ఆ నిరీక్షణ చాలా అవసరం. నేను అటువంటి దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మార్గంలో నడుస్తూ, పూర్తిగా దేవుని ఎరుగని ప్రజల వలె ఉన్నప్పుడు, మా చిన్న బాబుకి బాగోలేనప్పుడు నేను చేసిన పని ఏమిటో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. తాళ్ళు కట్టించుకుంటారు బాగోనప్పుడు, తెలుసా? ఎక్కడెక్కడికో వెళ్ళి తాళ్ళు కట్టించి తెచ్చుకుంటాం. అటువంటి పని నేను నా తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో నేనెళ్ళి తాయితులు కట్టించుకొచ్చినటువంటి వాడిని, నిరీక్షణ లేని వాడిని,
దేవుడు నాకు వెలుగై ఉంటాడు అన్న నిరీక్షణ లేనటువంటి నా జీవితం ఒకప్పుడు. ఎప్పుడైతే బంధకాల్లో ఉన్నా సరే, శ్రమలలో ఉన్నా సరే, ఇబ్బందులలో ఉన్నా సరే, శరీరము మనకు సహాయము చేయకపోయినా సరే, ఒక నిరీక్షణ, దేవుడు వెలుగై ఉంటాడు, ఆయన కోటలోనికి మరలా ప్రవేశిస్తే రెండంతలుగా ఆశీర్వదిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉంటే నేను అక్కడికి పోను, ఆ ప్రదేశానికి పోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎట్లా ఉంటుందంటే, అలెగ్జాండరు రాజుగా ఉన్నప్పుడు ఒక అతను అడిగాడంట, నువ్వు ఇన్ని రాజ్యాల్ని జయిస్తూ ఉన్నావు, ఇన్ని రాజ్యాల మీద నువ్వు విజయం సాధిస్తూ ఉన్నావు, అది ఏ విధంగా సాధ్యమని అలెగ్జాండర్ని అడిగాడంట. ఓ సంతేనా, చిన్న ఉదాహరణ చెప్తానని చెప్పి పక్కన ఉన్నటువంటి సునీల్ని పిలిచాడు. సునీల్ ఇట్రా అన్నాడు. అయ్యా ఇగో వెళ్ళి ఆ లోయలో దూకే, మారు మాట్లాడకుండా వెళ్ళి లోయలో దూకేశాడంట. అలెగ్జాండర్ అంటూ ఉన్నాడంట, ఇది నా గొప్పతనము, నేను విజయం సాధిస్తూ ఉన్నానంటే అది నా గొప్పతనము కాదు. నేను ఏ మాట అయితే చెప్పానో, ఏదైతే నేను ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞను శిరసా వహించే నా కిందన్న వారు గొప్పతనమని అలెగ్జాండరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనుషులకే ఆ విధంగా మనం విధేయులై ఉంటే యుగయుగాలు మనల్ని జీవింపచేసేదానికి దేవుడు పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చినాడు. అటువంటి దేవుని ఎదుట ఏ విధముగా నిరీక్షణ కలగవరమై ఉండాలి అని దేవుని యొక్క మాటగా మీకు చెప్తూ ఉన్నాను. శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఏమున్ననూ సరే అవన్నీ సాతాను యొక్క కుయుక్తులు. ఎందుకంటే దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలని, దేవుని మార్గముల నుంచి నిన్ను పక్కద్రోవ పట్టించాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నా ఒక నిరీక్షణ కలిగి దేవుడు నాకు వెలుగై ఉంటాడని ఎప్పుడైతే యోబు భక్తుని వలె మనము జీవించడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదిస్తాడని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివి వినిపించినట్లయితే నేను ముగించేస్తాను. 42వ యోబు గ్రంథము 12వ వచనాన్ని చదివినట్లయితే, యెహోవా యోబు మొదటి ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట కలిగిన దానికంటే, బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగిన వారలారా తిరిగి మరలా కోటలోనికి ప్రవేశించండి, మీకు రెండంతలుగా ఆశీర్వదిస్తానని దేవుడు మాట చెప్తూ ఉన్నాడు. అటువంటి నిరీక్షణ కలిగిన యోబు యొక్క జీవితంలో మొదట కలిగిన దానికంటే మరధికముగా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క ఆలోచనలు నిన్ను పడద్రోయాలని, దేవుని నుంచి దూరం చేయాలని ఉన్నప్పటికీ కూడా ఒక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ముందుకు కొనసాగిపోతామో, యోబును ఆశీర్వదించినట్లు ఆ నిరీక్షణ చూసిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేదానికి రాత్రికాల సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోవడానికి ఇష్టపడదాం. ఈ కొద్ది మాటలని ప్రభు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.